వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తారంగ సచివ్. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. అది 2022 సెప్టెంబర్. సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం. అర్ధరాత్రి బహుళ అంతస్తుల భవనంలోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో చెలరేగిన మంటల్లో ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 మే నెలలో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చారిత్రక చార్మినార్ పరిసరాల్లోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదాన్ని ఎవరూ మర్చిపోలేరు. ముత్యాల దుకాణంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలకు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన వాళ్ళు 8 మంది పసిబిడ్డలే కావడం మహా విషాదం. ఈ పీడకలని మర్చిపోయేలోపే 3 రోజుల క్రితం నాంపల్లిలో జరిగిన మరో అగ్ని ప్రమాదం 2 చిన్నారులు సహా మొత్తం 5 ప్రాణాలను హరించివేసింది. హైదరాబాద్ లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంకా వేసవి కాలం రానేలేదు, అంతలోనే ఈ అగ్ని ప్రమాదాలు. ఏ వైపు నుంచి ఏ అగ్ని ప్రమాదం తమ నివాసాలను చుట్టుముడుతుందో తెలియని పరిస్థితి ప్రజలను హడలెత్తిస్తోంది. ఈ విషాద ఘటనలను ఓసారి పరిశీలిద్దాం. ఇద్దరు చిన్నారులు సహా 5 ప్రాణాలను హరించిన హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం మరోసారి నగర ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. 3 రోజుల క్రితం నాంపల్లి స్టేషన్ రోడ్ లోని ఓ 4 అంతస్తుల భవనంలో హఠాత్తుగా మంటలు అంటుకోవడంతో ఈ ఘోరం జరిగింది. శనివారం మధ్యాహ్నం నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ షాప్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మిల కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వాచ్మెన్ గా పనిచేస్తున్న ఈ దంపతుల 2 కుమారులు సజీవ దహనమయ్యారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో 3 సైతం ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన స్థానికులను కలవెత్తించింది. బచాస్ ఫర్నిచర్ షాప్ లో మధ్యాహ్నం సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఎప్పుడు జనసంచారంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతటా ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. అసలు ఏం జరిగిందో తెలిసేలోగా 4 అంతస్తుల భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో వాచ్మెన్ కొడుకులు 11 ఏళ్ల ప్రణీత్, 7 ఏళ్ల అఖిల్ మృత్యువాత పడ్డారు. షోరూమ్ లో పనిచేసే ఉద్యోగులు మహమ్మద్ ఇమియాజ్, సయ్యద్ హబీబ్, అలాగే వాచ్ ఉమెన్ బేబీ సైతం అగ్నికీలల్లో సజీవ దహనమయ్యారు. ఓవైపు భవనం బేస్మెంట్ సెల్లార్ల నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు, మరోవైపు లోనికి వెళ్లేందుకు మరో మార్గం లేకపోవడంతో సహాయక చర్యలకు చాలా సమయం పట్టింది. దాదాపు 20 గంటల పాటు అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా కట్టిన బిల్డింగుల్లోకి ఎంటర్ కావడానికి సైతం మార్గం లేదు. ఓవైపు మంటలు ఎగిసిపడుతోంటే మరోవైపు దట్టమైన పొగతో కమ్ముకున్న పొగ రక్షక చర్యలు చేపట్టేలోగానే లోపల ఉన్న వారంతా పసిబిడ్డలతో సహా అగ్నికి ఆహుతైన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. ప్రమాదానికి కారణాలు అనేకం. ఫైర్ సేఫ్టీ నిబంధనలు తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సెల్లార్ లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతాన్ని ఫర్నిచర్ నిల్వ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి ఈ బిల్డింగ్ లో అవకాశమే లేకుండా పోయింది. దీంతో 20 గంటల పాటు శ్రమించిన ప్రమాదంలో చిక్కుకున్న ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. ఈ ఘటన తర్వాత భవన యజమాని సతీష్ బాచాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఘోరంగా ఉల్లంఘించారనే ఆరోపణలతో పాటు పార్కింగ్ సెల్లార్లను నివాసం నిల్వ కోసం ఉపయోగించడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాట్లు లేకుండా కనీస నిబంధనలు పాటించకపోవడంపై షాప్ యజమానిపై కల్పబుల్ హోమిసైడ్ కేసులు నమోదు చేశారు. ఈ ఘోర ప్రమాదం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఈ అగ్ని ప్రమాదంలో వ్యవస్థాపక వైఫల్యాలపై విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇక 2025 మేలో చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన విషాదాన్ని ఇంకా మర్చిపోనేలేదు ఎవరు. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలను హరించిన ఈ ఘోర ప్రమాదం నగర వాసులను చాలా కాలం పాటు వెంటాడింది. మండే ఎండలు మే నెల 2025 ఉదయం 4:45 నిమిషాలకు
ముత్యాలు ఆభరణాలు విక్రయించే ఒక భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రికల్ లోపం కారణంగా ఏసీ కంప్రెసర్ పేలిపోయింది. దీంతో క్షణాల్లోనే అగ్నికీలలు వ్యాపించాయి. ఇంటి నిర్మాణంలో చెక్కలు వాడడం, లోపలికి వెళ్లే మెట్ల మార్గం ఇరుకుగా ఉండడంతో ఇక్కడ సైతం సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. ఎంత ప్రయత్నించినా చాలా సేపటి వరకు అగ్నిమాపక సిబ్బంది లోపలికి అడుగు పెట్టలేకపోయారు. ఓల్డ్ సిటీలో వందల ఏళ్ల నాటి భవనాలు కావడం, బిల్డింగ్ల నిర్మాణంలో కనీస నిబంధనలు పాటించకపోవడం, ఏదైనా జరిగితే కనీసం బయటపడేందుకు మార్గం కూడా లేకపోవడం ప్రమాద తీవ్రత పెరిగింది. ఏకంగా ముత్యాల వ్యాపారి మోదీ కుటుంబానికి చెందిన 17 మంది అగ్నికీలలో చిక్కుకుపోయారు. నిద్రపోతున్న వారు పోతున్నట్టే మృత్యు ఒడిలోకి చేరిపోయిన ఈ ఘటన నగరవాసుల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇలాంటి దారుణ ఘటనే 2022 సెప్టెంబర్లో సికింద్రాబాద్లో జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక మల్టీఫ్లోర్డ్ బిల్డింగ్లో అంటుకున్న మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 8 మంది అగ్నికి ఆహుతయ్యారు. భవనంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో మొదట మంటలు చెలరేగాయి. సెల్లార్లో బ్యాటరీ ఛార్జింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి వ్యాపించిన మంటలు క్షణాల్లో తీవ్ర రూపం దాల్చాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో క్షణాల్లో ఆ అగ్నికీలలు పై అంతస్తులో ఉన్న హోటల్ గదుల వరకు వ్యాపించాయి. గతంలో చెప్పుకున్న 2 అగ్ని ప్రమాదాలు మాదిరిగానే ఇక్కడ కూడా ఎటువంటి కనీస అగ్ని ప్రమాద నిరోధక నిబంధనలు పాటించలేదు. భవన నిర్మాణంలోనూ లోపాలున్నాయి. ఇరుకైన భవనం లోపలికి వెళ్లేందుకు కూడా వీలు కాని మెట్ల మార్గం ఈ ప్రమాదం తీవ్రతను పెంచింది. ఎంత ప్రయత్నించినా హోటల్లో నుంచి బయటపడేందుకు బాధితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోపలి వారు లోపలే సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక మంది దట్టమైన పొగ వల్ల ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు తేల్చారు. దర్యాప్తులు ఆ భవనానికి అవసరమైన ఫైర్ ఎన్ఓసి లేకపోవడం, సెల్లార్ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వంటి లోపాలే ఈ ప్రమాద తీవ్రతకు కారణంగా తేలింది. ఈ ప్రమాదాలు జరిగిన ప్రతిసారి వ్యవస్థలోని లోపాలు గుర్తొస్తాయి. ప్రమాదాల నివారణకు హడావిడిగా చర్యలు చేపడతామన్న అధికారుల ప్రకటనలు వెలువడతాయి. కానీ ఒక ప్రమాదాన్ని మరువకముందే మరో ప్రమాదం ప్రజలను అంతులేని విషాదంతో చుట్టుముట్టేస్తోంది. అందుకే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం అంటున్నారు నిపుణులు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.